చూడండి అంకుల్, ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నకి పెళ్లి ఇష్టం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ పెళ్లి చేయడం? జనరల్గా అమ్మాయికి అబ్బాయికి నచ్చితేనే నేను పెళ్లి జరిపిస్తూ ఉంటాను. అలాంటప్పుడు ఈ మండపంలో నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉండను. మీరు ఇప్పుడు చేయాల్సింది ఒకటే, మేళ్లగాళ్ళకి, టెంట్ వాడికి, మండపం వాడికి, డెకరేషన్ వాడికి చక్కగా అకౌంట్ సెటిల్ చేసి కామ్గా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి పంపించేస్తే మీ గౌరవం మీకు దక్కుతుంది. హలో ఇన్వైటీస్, ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ వందనాలు. ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక మీరందరూ బయలుదేరొచ్చు. నువ్వెవడివరా అందరినీ వెళ్ళిపోమని చెప్పడానికి? ఎందుకురా నన్ను ఫాలో అవుతూ నా చుట్టే తిరుగుతున్నావు? నీకు వేరే పని పాటే లేదా? నాతో కాంప్రమైజ్ అయినట్టు నటించి మాట్లాడి మనం ఫ్రెండ్స్ సార్ అని నాకే మస్కా కొట్టి నన్నే మాయ చేయాలనుకుంటున్నావా? అబ్బా, అయినా నీతో నాకు మాట్లాడరా? రే భైరాజు, వాడిని తన్ని తగిలేసి దాన్ని పైకి తీసుకురారా. హలో 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 హలో, నేనేం పిచ్చోండి కాదు ఒక్కడనే రావడానికి. మొత్తం బ్యాచ్ యంగ్ టైగర్స్ తో వచ్చాను. అరే మామ కుమ్మేండ్రా. పెళ్లి క్యాన్సిల్ అయితే అయింది. ఇదే ముహూర్తాన్ని శోభనానికి షిఫ్ట్ చేస్తా. అమ్మా శ్రావణి, శ్రావణి బాబు, శ్రావణ్ణి కాపాడండి, శ్రావణ్ణి కాపాడండి బాబు. ఏంటే మీ ఫ్రెండ్ దగ్గరుండి శోభనం చేయించడానికి వచ్చారా? థ్యాంక్స్. మేము లోపల శోభనం చేసుకుంటున్నాం, మీరు బయట వెయిట్ చేయండి. నెక్స్ట్ జరగండి. శ్రావణి, రేయ్ శ్రావణి, శ్రావణి పద, వెళ్దాం పద. అయ్యగారు, రాయ్ 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 శ్రావణి, వెళ్దాం పద. రా శ్రావణి, పదండి, వెళ్దాం పదండి. రండి శ్రావణి. రండి, కమ్. అమ్మగారు, కొట్టాడు. మోహన్, ఏంటి మోహన్ పెళ్లికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? అమ్మ చీరేదో మర్చిపోయిందంట ఆంటీ, తీసుకెళ్దామని వచ్చాను. నేను పెళ్లికే బయలుదేరానయ్యా. అవునా? వెళ్ళండి వెళ్ళండి, పెళ్లి అక్కడ బ్రహ్మాండం జరుగుతుంది. కళ్ళారా చూసి ఆనందించండి. మళ్ళీ మిస్ అయితే కష్టం. వెళ్ళండి వెళ్ళండి.
లావణ్య లావణ్య వస్తున్నానమ్మా. అమ్మా, నేను ఇక్కడే ఉన్నాను కదా, నీకెందుకు చెప్పు ఈ పనులన్నీ? నేనిక్కడుండి ఏదో ఒకటి సవరించకపోతే ఏ పని సాగదు, సక్రమంగా అవదు. అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి కానీ నువ్వేం ఆరాటపడకు. నువ్వు కంగారు పడి అందర్నీ కంగారు పెట్టకు. అవును, నువ్వు టిఫిన్ చేసావా? ఏంటే ఇప్పుడు నేను టిఫిన్ తిన్నానా తినలేదా అనేది ముఖ్యమా? యువతలు నేను వాడి నిశ్చితార్థం సక్రమంగా జరగాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుని దానికోసం ఎదురుచూస్తుంటే టిఫిన్ చేసావా, కాఫీ తాగావా అని అడుగుతావే? ఇదిగో హారతి పళ్ళని రెడీ చేసి పెట్టాను, కాస్త దీని మీద శ్రద్ధ పెట్టు. పోయినసారి మహేశ్వరి ఇక్కడికొచ్చినప్పుడు సుధా హారతి తీయకుండా మూతి ముడుచుకుని కూర్చుంది. ఈసారి దాంతో పని లేకుండా నువ్వే హారతి తీ, అర్థమవుతుందా? అలాగే తీస్తానులేమ్మా. ఒరే అభి, సుధా, అభి ఎక్కడా? ఆయన డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. ఏమైనా అర్జెంటా? డ్రెస్సు వేసుకోవడానికి ఎంతసేపు? త్వరగా రమ్మను. ఏంటి గారాబం చేస్తున్నావు? నీకు డ్రెస్ చేంజ్ చేయడానికి నేను రావాలా? డ్రెస్ వేసుకోవడం నీకు రాదా? పదా. అభి, ఏంటమ్మా? ఆ హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి ఓసారి జ్ఞాపకం చేయమన్నాను, చేసావా? లేకపోతే వాళ్ళు లేట్ చేస్తారయ్యా. అమ్మా, ఈ విషయం పొద్దునుంచి 30 సార్లు చెప్పావు. నేను ఓపిగ్గా సమాధానం చెప్పాను. అయినా మనం ఆర్డర్ చేసింది లంచ్ కదా, ఇప్పుడే రమ్మంటావేంటి? ఏంట్రా వెంటనే తెమ్మడానికి నేనేమన్నా పిచ్చిదానా? టైంకి వాళ్ళు తేలేకపోతే అప్పటికప్పుడు నేను వండలేను కదా, అందుకే ఒకసారి గుర్తు చేశాను. అయినా వాళ్ళు వచ్చేసరికి అన్నీ కరెక్ట్ గా ఉండాలి కదా. అమ్మా, మనం ఆర్డర్ చేసింది ఆర్డరీ హోటల్ కాదమ్మా, చాలా పెద్ద హోటల్. వాళ్ళు చాలా అలర్ట్ గా ఉంటారు, అన్ని టైం ప్రకారం జరుగుతాయి. నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు. ఒరే, వియ్యాల వారికి ఏ ఇబ్బంది కలగకూడదనేరా నా తాపత్రయం, లేకపోతే నేనెందుకు హడావుడి పడతాను? మీ అమ్మగారనేది నిజమేనయ్యా. వచ్చేవాళ్లు మళ్ళా మామూలు కుటుంబం వాళ్ళు కాదు గదా, వాళ్ల పద్ధతి ప్రకారం మనం నడుచుకోవాలి. అందుకే ఆవిడలా కంగారు పడేది. వాళ్ళ కోసం మనం కంగారు పడితే ఎలా అండి? అయినా అన్ని విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా. ఇవేమి ఈ వయసులో నీకిప్పుడు అర్థం కావు. నీకు ఆ కూతురుంది గదా, తన పెళ్ళప్పుడు గాని నీకు మీ ఆవిడికి మీ అమ్మారాటం అర్థం కాదు. దీని పెళ్లి సంగతి ఇప్పుడెందుకు కానీ ముందు జరగాల్సిన పెళ్లి గురించి ఆలోచించండి. అత్తయ్య, మీరు మధ్యాహ్నం రావాల్సిన భోజనాల గురించి తెగ ఆరాట పడిపోతున్నారు. కానీ అసలు పెళ్లి కొడుకే ఇంతవరకు అజాపజా లేడు. ఆ విషయం ముందు ఆలోచించండి. అతను ఎవరో ఫ్రెండ్ పెళ్లి దగ్గరుండి చేయించాలి అని నిన్ననగా వెళ్ళాడు. ఇంతవరకు అడ్రస్ లేడు. హ, అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఈ పాటికి పాలు పళ్ళు అంటూ గదిలోకి వెళ్ళుంటారు. ఇక్కడికి రావాల్సిన వాడు మాత్రం ఇంతవరకు వచ్చి మొహం చూపించలేదు. నిశ్చితార్థంలో పైన వస్తాడా రాడా అని నా గుండె దడదళ్లాడుతోంది. సుధా, సుబ్రహ్మణ్యం ఇంకా రాలేదన్న భయం మాక్కూడా ఉంది. నువ్వు అదే గుర్తు చేసి ఇంకా భయపట్టకు. ఈ సంబంధం కుదరటం కోసం మేమెంత కష్టపడ్డామో మాకు తెలుసు. నువ్వు ఇలా మాట్లాడి లేనిపోని టెన్షన్ పెట్టకుండా మౌనంగా ఉండొచ్చు కదా. అయినా అతను రాలేదన్న దిగులు నీకెందుకు? అదేంటి పుష్ప అలా అంటావ్? సుబ్రహ్మణ్యం రాకపోతే, సుధక్ కాకపోతే ఇంకెవరికుంటుంది దిగులు? ఈ శుభకార్యం ముందుండి జరపాల్సింది అదే కదా. నాకు కోడలిగా, తనకి తోటి కోడలుగా మరో అందమైన దేవతని ఇంటికి తీసుకురావాలన్న బాధ్యతతో అలా మాట్లాడుతుంది. నువ్వు సుధనెందుకు తప్పు పడతావ్? మేము ఎన్ననుకున్నా సుధ ఈ ఇంటి పెద్ద కోడలు, దానికే పెద్దపీట. దాని స్థానం దాందే, దాని గౌరవం దాందే. ఆయనే బతికుంటే నేను ఆయన బాధ్యతగా నిలబడాల్సి ఉండేవాళ్ళం. ఇప్పుడు పెళ్లి పెద్దగా నిలబడాల్సిన వాళ్ళు అభి సుధలే కదా. సుబ్రహ్మణ్యానికి తల్లి తండ్రి ఇప్పుడు వాళ్లే కదా. పుష్ప, నా అదృష్టం కొద్దీ సుధ నా కోడలైంది. అందరికీ సుధలాంటి కోడళ్లు దొరికితే ఇలాంటి కార్యాలు చిటికలో చేసేయచ్చు. ఏమంటావు సుధా? నమస్కారం అమ్మా. అరే అన్నయ్య గారు బావున్నారా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బావున్నాను. బాగున్నారా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? అభి, మీ మావగారిని లోపల తీసుకెళ్ళు. సుధా, మీ నాన్నగారి కాఫీ ఇవ్వు. పుష్ప నూరా. రండి మాయా. రామ్మా. చెప్పబి. రై, ఎక్కడున్నారా నువ్వు? ఒరే సుబ్రహ్మణ్యం, నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావురా? ఫోన్ రింగ్ అవుతున్నా తీవే. మేవెంత కంగారు పడుతున్నావు నీకు తెలుసా?
మరి కాసేపట్లో నీకు నిశ్చితార్థం అని గుర్తుందా లేక పనిలో పడి మర్చిపోయావా? ఇప్పుడు ఈ టైంలో కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలారా? అసలు ఎక్కడున్నావు? ఎప్పుడొస్తావు? అమ్మ వస్తున్నానమ్మా, వస్తున్నాను. నేను ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నట్టే. ఇంకాసేపట్లో నీ ముందు నిలబడతాను, సరేనా? ఒరేయ్ చూడరా, వస్తున్నా వచ్చేస్తున్నా నీ ఎదురుగా ఉంటానని ఆఖరి నిమిషంలో నీ మాట మారినా నువ్వు రాకపోయినా ఆ తర్వాత ఏం జరుగుతుందో నేనేం చేస్తానో నాకే తెలీదు, గుర్తుంచుకో. అరే పురోహితుడు కూడా వచ్చేసాడ్రా, నువ్వు త్వరగా వచ్చేరా. పూజారి కూడా వచ్చాడా? సరే అమ్మా, వచ్చేస్తున్నాను. దీపా ఎక్కడికి అడగవే? అడుగుతానుండు. అడగవే. ఏమండి? హలో, దీపా ఎక్కడికి అడగవే? అడుగుతానుండు. ఏమండి మిమ్మల్ని అడిగేది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏమండి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మిమ్మల్ని అడిగేది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నువ్వు కాస్త ఉండమ్మా. అన్నా నువ్వు స్పీడ్గా పోనీ అన్నా. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి ప్లీజ్. నేనేం పని చేశానో తెలుసు కదా. ఆ రంగనాథానికి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ముందు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి ప్లీజ్. ముందు స్టేషన్కి వెళ్దాం పదండి. దయచేసి మీరు కాస్త సైలెంట్గా ఉంటారా ప్లీజ్? నాకు అంతా తెలుసు కదా. దయచేసి నేను మాట్లాడేమనే దాకా మీరు అసలు మాట్లాడకండి, ఓకే? అది కాదండి. నేను చెప్తున్నాను కదండి, ఆగండి కాసేపు. దీపా దయచేసి మీ ఫ్రెండ్ని కాస్త కామ్గా ఉండమని చెప్పు. టెన్షన్ పడాల్సిన పనే లేదు. కాస్త ఓపిక పెట్టి కోఆపరేట్ చేస్తే అంతా సక్రమంగానే జరిగిపోతుంది, ఓకేనా? హలో, అరే వచ్చేస్తున్నాం రా, దగ్గరికి వచ్చేసాం. నా తమ్ముడికి ఆ దుర్మార్గులు ఎంత పని చేశారు. అరే తమ్ముడు, నేనేం చెయ్యను రా. అరే తమ్ముడు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. చెట్టంత మనిషిని ఇలా పండుకొని పెట్టిపోయారే. ఏమయ్యా, ఆ డాక్టర్లను పిలవయ్యా. డాక్టర్లను పిలవమని చెప్పండి. డాక్టర్ వస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోండి. ఏంటయ్యా ఇది? యాక్సిడెంట్ కేసా? ఏమో తెలీదు సార్. కేసులు తర్వాత చూసుకుందాం డాక్టర్ గారు. ముందు వీడికి వైద్యం చేసి కాపాడే మార్గం చూడండి డాక్టర్ గారు. చూడమ్మా, కేస్ డీటెయిల్స్ తెలియకుండా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేం. ముందు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేసి రండి. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మేము ప్రొసీడ్ అవుతాం. వీడు చావు బతుకల్లో ఉంటే కేసులని మాట్లాడతారేంటి డాక్టర్ గారు? ముందు వీడి ప్రాణాలు కాపాడే మార్గం చూడండి డాక్టర్ గారు. చూడండి, మా ప్రొసీజర్స్ మాకున్నాయి, వాటిని మించి పోలేం కదా మేము. చూడండి డాక్టర్ గారు, వీడు గవర్నమెంట్ సర్వెంటే. ఏదో చిన్న గొడవ జరిగి ఒకతను దీపపు కుందితో నెత్తి మీద కొట్టాడు. మేము వచ్చే దారిలో పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వచ్చాం. వాళ్ళు వచ్చేస్తారు. దయచేసి మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. మీకే ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం. సార్, మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి ప్లీజ్. ఓకే ఓకే, ముందు మీరంతా బయటికి వెళ్ళండి. నేను వెళ్ళను. నా తమ్ముడు వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా వెళ్ళను. అలా ఉండకూడదమ్మా, మీరు బయటికి వెళ్ళండి. రా కనకం, నేను చెప్తానా? రా తమ్ముడు. రా. యాండి, మా తమ్ముడికి ఎలాంటి ప్రమాదం లేదు కదా. నువ్వు భయపడ కనకం, డాక్టర్ గారు ట్రీట్మెంట్ మొదలు పెట్టారుగా. ఆ శని మొహాలతో సవాసం వద్దురా అని చెప్పి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. వీడేమో కాదు కూడదని చెప్పి దాంతోనే వెళ్ళాడు. ఇప్పుడు చూడండి ఏమైందో. దాని పేరు ఎప్పుడు తెలుసుకున్నా ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉందండి. అప్పుడు పెళ్లి అనుకున్నాము, వీడు జైలు పాలయ్యాడు. ఇప్పుడు వీడు పెళ్లికి రెడీ అయ్యాడు. వాడి ప్రాణాల మీదకే తెచ్చుకొని హాస్పిటల్ పాలయ్యాడు కదండి. ఏ ముహూర్తాన ఆ దరిద్రం దాని మొహం చూశాడో ఆ క్షణం నుంచే వీడికి దరిద్రం చుట్టుకుందండి. దాన్ని ఊరికని వదలకూడదండి. దాన్ని కనకం, ఆ ఏడు పాపి శాపనార్థాలు మానుకుంటే మనం ఇక్కడ కూడా ఉండనివ్వరు. మీరు ఊరుకోండి. ఎలా ఉండేవాడు నా తమ్ముడు? కాలికి చక్రం లాగా ఒక్క క్షణం కూడా తిరగలేకుండా గిర్ర తిరిగేవాడు. ఆ పాపాత్మరాలు మూగిదానిలాగా ముచ్చుమొక్క వేసుకొని ఎంత చిచ్చు పెట్టిందో చూసారా? నా కడుపు రగిలిపోతుందండి. అదేం బాగుపడుతుంది? అది నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. నేను అంటున్నాను అనుకో గాని, ఒక మంచి అమ్మాయికి అన్యాయం చేయబోయే కదా మీ తమ్ముడికి పరిస్థితి వచ్చింది. చూడు, చేసిన తప్పు తెలుసుకుని
ఇదే శిక్షని పశ్చాత్తాపడితేనైనా చావు బతుకుల్లో ఉన్న మీ తమ్ముడు బతికి బయటపడతాడే. అది మానేసి శాపనార్థాలు పెడతావంటే ఇంత జరిగినా కాస్తైనా మార్పు రాకుంటే ఎలా? ఈ టైంలో తప్పుడు మానేసి నా తమ్ముడు ఎలా ఉన్నాడు కనుక్కోవచ్చు కదా. నువ్వు కనుక్కుంటావా లేకపోతే నేను వెళ్ళి కనుక్కోమంటావా? ఉండు కనకం, వాళ్ళు లోపల చెకప్ చేస్తున్నారు కదా, నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయటం తప్పితే నువ్వు వెళ్ళి చేసేదేముంది చెప్పు. మాట్లాడకుండా ఉండు.